కోల్కతాలో ఇటీవల జూనియర్ వైద్యురాలిపై అత్యాచారం జరిగిన ఘటన దేశాన్ని ఒక్కసారిగా కుదిపేసిన విషయం తెలిసిందే. తాజాగా బీహార్లోని ఓ ఆసుపత్రిలో నర్సుపై సామూహిక అత్యాచార యత్నం జరిగింది. అయితే బాధితురాలు చాకచక్యంగా వ్యవహరించి ఈ ఘటన నుంచి తప్పించుకుంది. సమస్తీపూర్ జిల్లాలోని ఆర్బీఎస్ హెల్త్ కేర్ సెంటర్లో పనిచేస్తున్న నర్సు బుధవారం రాత్రి విధుల్లో ఉండగా డాక్టర్, ఆసుపత్రి అడ్మినిస్ట్రేటర్ అయిన సంజయ్ కుమార్ మరో ఇద్దరు సహాయకులతో కలిసి అత్యాచార యత్నానికి ఒడిగట్టారు. అయితే వారి నుంచి తప్పించుకునే క్రమంలో ఆ నర్సు పదునైన బ్లేడ్తో డాక్టర్ జననాంగాలను కోసేసింది. అనంతరం అక్కడి నుంచి పారిపోయి బయటకు వచ్చి పోలీసులకు ఫోన్లో సమాచారం ఇచ్చింది. ఈ ఘటన జరిగిన సమయంలో డాక్టర్, ఇతర నిందితులు మద్యం మత్తులో ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి డీఎస్పీ సంజయ్ కుమార్ పాండే వివరాలు తెలిపారు. తమకు సమాచారం అందిన వెంటనే ఆసుపత్రికి పోలీసులు వెళ్లారని చెప్పారు. డాక్టర్తో పాటు మిగతా ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అత్యాచార యత్నానికి ముందు నిందితులు ఆసుపత్రికి ప్రధాన ద్వారానికి లోపల వైపు నుంచి తాళం వేసి సీసీటీవీలను ఆపేసినట్లు చెప్పారు. ఆసుపత్రిలో మద్యం బాటిల్ను, బ్లేడ్ను, రక్తపు మరకలు ఉన్న దుస్తులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నర్సు